మీ వయసుకు తగ్గట్టు మీ ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే మీకు సొసైటీలో గౌరవం ఉంటుంది. పర్వతం ఎత్తును చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకు చేరుకుంటావు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. మీరు చేసే చర్చ మీ విజ్ఞానాన్ని పెంచుతుంది. మీరు చేసే వాదన మీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అప్పటి కాలంలో ఇరుగు పొరుగువారు కూడా కుటుంబ సభ్యులలా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగువారిలా మారిపోయారు. కష్టమైనప్పటికీ ఎప్పుడూ ధర్మం వైపే నిలబడండి. దేవుడు ఎప్పుడూ మీ వైపే నిలబడతాడు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. వాల్యుబుల్ మాటల వెనుక బరువైన బాధలు, బాధ్యతలు దాగి ఉంటాయి. అలాగే వాల్యుబుల్ మాటలకి, వాల్యుబుల్ మనుషులకు వాల్యూ ఇస్తేనే మీకు వాల్యూ ఉంటుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. ఎవరి నుండి ఏమీ ఆశించకండి, అది మీ ఆనందాన్ని మీకు దూరం చేస్తుంది. ఇప్పటి సమాజానికి పైకి బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. మీ కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. ఈ సొసైటీలో చాలామంది పెద్దోడి పరువును 10 మందిలో దాస్తున్నారు, పేదోడి పరువును 10 మందిలో తీస్తున్నారు. ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు ఈ రోజుల్లో. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన పేదరికం. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. మీరు అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. గుణంలో నీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో నీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయకండి. తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి. నీ వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవారు వెనక నుండే వస్తాడని గ్రహించు. ఇష్టం లేదని నీతో ఎవరూ చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నీవే వారిని అర్థం చేసుకోవాలి. మనకు కుదిరినప్పుడు కాదు, అవతల వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. మేఘాలు అడ్డుపడినప్పటికీ సూర్యుడి వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనప్పటికీ నీ విలువ తగ్గదు. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు మీరు విలువ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేయండి. ఈ సమాజంలో మనస్ఫూర్తిగా మాట్లాడేవారి కంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడేవాళ్లే ఎక్కువ. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాల్ని వదులుకోకండి. మనస్ఫూర్తిగా పనిచేయని వాడు లైఫ్లో విజయం సాధించలేడు. వివేకవంతులు మాట్లాడుతారు, మూర్ఖులు వాదిస్తారు. నీవు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1 అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, 2 అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, 3 నిన్ను నువ్వే కించపరుచుకోవడం, 4 మార్పుకి భయపడడం, 5
గతంలో జీవించడం. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. అవి 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. రెండిటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం. నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. నీవు కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. మీకంటే లేనివారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి, ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావాల్సినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పేనని తెలుసుకో. కన్న తల్లిని దైవంగా భావించేవాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని కూడా ఖచ్చితంగా ప్రాణంగా ప్రేమిస్తాడు. లేట్ అయినా పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం. ఈ 3 ఉన్నవాడే అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. మీ పిల్లలకు సంపదను పంచడం కాదు, సభ్యత సంస్కారాలను పంచండి. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను ద్వేషించే వారికి కూడా మంచి చేస్తాడు. గడియారము, లైఫ్ 2 ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగిన ప్రయోజనం ఉండదు. మీలోని బలహీనతలను నీచులకు తెలియచేయకూడదు, ఎందుకంటే సమయం చూసి హేళన చేస్తారు. ఈ సొసైటీ దృష్టిలో మంచి చేసేవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చేసేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. ఒక ఆడది 10 మందిలో పని చేయటానికి వెళ్ళింది అంటే తాను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికే. కాబట్టి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించండి.